అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె రఘురాముడు, సీతారామ ఆయుర్వేద హాస్పిటల్, కర్నూలు. ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ అన్నది సర్వసాధారణమైన జబ్బుగా మారింది. గ్యాస్ ట్రబుల్ ఏ విధంగా కలుగుతుంది అనే విషయానికి వస్తే, ప్రతి ఒక్కరికి జీర్ణాశయంలో జీర్ణరసాలు ఊరడం జరుగుతుంది. ఆ సమయంలో మనకు ఆకలి కలుగుతుంది. వెంటనే మనం ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఆహారం బాగా జీర్ణం అవుతుంది, ఎటువంటి సమస్య ఉండదు. గ్యాస్ ట్రబుల్ తో బాధపడేవారు వేపుళ్ళు, శనగపిండి, మసాలాలతో కూడిన ఆహారం, మాంసాహారం తీసుకోకుండా ఉండాలి. ఒక అర చెంచాడు జీలకర్ర పొడిలో పావు చెంచాడు శొంఠి పొడి, చిటికెడు పిప్పిళ్ల పొడి, చిటికెడు మిరియాల పొడి కలిపి వేడి నీటిలో తీసుకోవాలి. దీనివల్ల కూడా గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. వీటి వలన సమస్య తగ్గకపోతే ఆయుర్వేద వైద్యుని సంప్రదించి తగిన ఆయుర్వేద ఔషధాలను వాడటం వలన గ్యాస్ ట్రబుల్ సురక్షితంగా పూర్తిగా తగ్గించుకోవచ్చు.